హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో పిఐఈ డిఎస్సి పరంగా మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పరంగా టాప్ 30 బిట్స్ వచ్చేసి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ డిఎస్సి ఎగ్జామ్ 31 బిట్స్ వచ్చేసి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి గాయస్. ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి. ఓకే, రైట్. మొదటి ప్రశ్న, విద్య లేని ప్రజలు ఉన్న దేశాలలో మానవ మనుగడ కష్టం అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 బెర్నాల్డ్ రస్సెల్, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణ, ఆప్షన్ 3 ఫోకాన్, ఆప్షన్ 4 అబ్రహం లింకన్. ఆప్షన్ 1 బెర్నాల్డ్ రస్సెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రెండో ప్రశ్న, సర్వే జన సుఖినో భవంతు అనే నానుడి విద్య యొక్క ఏ లక్ష్యంగా చెప్పవచ్చు? ఆప్షన్ 1 జ్ఞానం కోసం విద్య, ఆప్షన్ 2 శీలం కోసం విద్య, ఆప్షన్ 3 మనుగడ కోసం విద్య, ఆప్షన్ 4 మానవత్వం కోసం విద్య. రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితేనండి, ఆప్షన్ 4 మానవత్వం కోసం విద్య అనేటటువంటిది సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి నానుడి యొక్క విద్య యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన సామూహిక జీవనాన్ని ప్రజాస్వామ్యం అని అన్న వ్యక్తి ఎవరండి? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 రేమాండ్, ఆప్షన్ 4 జాన్ డ్యూయి. ఓకే, రైట్ ఆన్సర్ మనం ఒకసారి గెస్ చేస్తే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అంశాలతో మనము సామూహిక జీవనాన్ని గడపడమే ప్రజాస్వామ్యం అని చెప్పింది జాన్ డ్యూయి గారండి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, ఆత్మ సాక్షాత్కారంను కొన్నిసార్లు దేంతో పోలుస్తారు? చంద్రునితో, సూర్యునితో, అవసరాలతో, ప్రకృతితో. ఆత్మ సాక్షాత్కారంను దేంతో పోలుస్తారండి? రైట్ ఆన్సర్ చూసుకోండి. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది ఎవరు? అరవిందో. ఓకే, అది మనకి సైకాలజీ పరంగా బిట్స్ అనేటటువంటి ఆ విధంగా ఇక్కడ ఆత్మ సాక్షాత్కారంను దేంతో కొలుస్తారంటే ప్రకృతితో కొలుస్తారు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, విద్య అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం అని చెప్పింది ఎవరు? గాంధీజీ గారా, సోక్రటీస్ గారా, రేమాండ్ గారా, జాన్ డ్యూయి గారా? విద్య యొక్క అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టాలా అని చెప్పినటువంటి మహనీయుడు, తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని చెప్పినటువంటి మహనీయుడు సోక్రటీస్. ఓకే, విద్య యొక్క అంతిమ ధ్యేయం కూడా విలువలు నిలబెట్టాలా, విలువలు ఉండాలా అని చెప్పేటటువంటి మహనీయుడు సోక్రటీస్ గారండి. ఓకే, రైట్. ఆరో ప్రశ్న, అందరికీ సంపూర్ణ జ్ఞానం అందించాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఫోకాన్, రాస్, జాన్ డ్యూయి, ఆడమ్స్. రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితేనండి, అందరికీ సంపూర్ణ జ్ఞానం అనేది అందించాలా అని చెప్పింది మహనీయుడు ఫోకాన్. ఫోకాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గైస్, ఫస్ట్ వన్. సెవెంత్ క్వశ్చన్, క్రింది వానిలో సాంప్రదాయక విద్యా ధ్యేయం కానిది? ఆప్షన్ 1 జ్ఞానం కోసం విద్య, ఆప్షన్ 2 శీలం కోసం విద్య, ఆప్షన్ 3 మనుగడ కోసం విద్య, ఆప్షన్ 4 మానవత్వం కోసం విద్య. సాంప్రదాయక విద్యా ధ్యేయం కానిది అడుగుతున్నాడండి అక్కడ. అయినవి మనం గుర్తిస్తే కానివి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. చూద్దాం. 1 జ్ఞానం కోసం విద్య అనేది సాంప్రదాయకమైనటువంటిది విద్యా ధ్యేయం. శీలం కోసం విద్య, ఇది కూడా రైటే, అంటే సాంప్రదాయక విద్యా ధ్యేయాలు ఇది. మానవత్వం కోసం విద్య అనేది సాంప్రదాయకమైంది, అంటే జ్ఞానము, శీలము, మానవత్వం అనేటటువంటివి ఇవన్నీ సాంప్రదాయానికి సంబంధించింది. మనుగడ కోసం విద్య అనేటటువంటిది సాంప్రదాయక విద్యాధ్యేయం కానిది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. ఓకే, 8వ క్వశ్చన్, పని లేని వాడి మేధ సైతాన్ కర్మాగారం అనే నానుడి ఈ విద్యా లక్ష్యాన్ని ఉద్దేశించింది. ఆప్షన్ 1 విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, ఆప్షన్ 2 కంప్యూటర్ను ఉపయోగించేందుకు, ఆప్షన్ 3 ఆధ్యాత్మిక దృక్పథము, ఆప్షన్ 4 ప్రగతిశీల దృక్పథము. రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితేనండి, విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఈ యొక్క నానుడి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, 9వ ప్రశ్న, సాంకేతిక విద్యా లక్ష్యాలు అని వేటికి పేరు? సాంప్రదాయక ధ్యేయాలక, సాధారణ లక్ష్యాలక, పురాతన లక్ష్యాలక, సాంప్రదాయక లక్ష్యాలక?
సాంకేతిక విద్యా లక్ష్యాలని వేటిని అంటారండి? సామాజిక లక్ష్యాలని. ఓకేనా? సోషల్ ఎయిమ్స్ని సాంకేతిక విద్యా లక్ష్యాలని కూడా అనడం జరుగుతుంది. ఓకే రైట్. 10వ ప్రశ్న, సాంప్రదాయక విద్యా లక్ష్యాలు అని వీటికి పిలుస్తారు. సామాజిక లక్ష్యాలు, సమకాలీన విద్యా లక్ష్యాలు, ఆధునిక విద్యా లక్ష్యాలు, వైయక్తిక లక్ష్యాలు. రైట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సాంప్రదాయక విద్యా లక్ష్యాలని వైయక్తిక లక్ష్యాలను పిలుస్తారు. ఓకే. 11వ ప్రశ్న, అగస్ట్ కోమ్టేను దేనికి పితామహునిగా, దేనికి ఫాదర్గా మనం పిలుస్తారు? తత్వశాస్త్రానిక, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానిక, పాఠ్య ప్రణాళిక రూపకర్తక, సామాజిక శాస్త్రానికి పితామహుణ్ణి అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే ఆగస్ట్ కోమ్టే గారిని పిలుస్తారు. రైట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 4. 12వ ప్రశ్న, విద్యను ఒక సామాజిక సమస్యతో పోల్చిన వ్యక్తి ఎవరు? ఆడమ్స్, జాన్ డ్యూయి, ఆడమ్స్మన్. ఎలా పిలుస్తారు? విద్యను అనువర్తిత తత్వశాస్త్రం మరియు తత్వశాస్త్ర చైతన్య రూపం అని కూడా విద్యను పిలవడం జరుగుతుంది. రైట్. 14th, స్పేర్ ద రోడ్ స్పాయిల్ ద చైల్డ్ అని అన్నది ఎవరు? ఆదర్శవాదులు. స్పేర్ ద రోడ్ స్పాయిల్ ద చైల్డ్ అని చెప్పి తెలియజేసిన వారు ఆప్షన్ 3 ఆదర్శవాదులు. రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, విద్యా విలువలకు మాతృక ఎవరు? తత్వశాస్త్రం. 16వ ప్రశ్న, విద్య యొక్క లక్షణం కానిది. విద్య ఒక వ్యక్తి నుండి ప్రారంభమై అతనితోనే అంతమవుతుంది. విద్య యొక్క లక్ష్యం కానిది అడిగింది. ఓకేనా? విద్య అనేది ఒక వ్యక్తి నుండి ప్రారంభమై అతనితోనే అంతమవుతుంది అనేది రాంగ్ అండి. విద్య అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఒకడు అంతమైతే ఇంకొకడు వస్తాడు. అలా రకరకాలుగా వ్యక్తులు వస్తూనే ఉంటారు. ప్రళయదినం వరకు విద్య అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. విద్య యొక్క లక్ష్యం అనేది అది కాదండి. ఓకేనా? మిగిలిన 3 విద్య యొక్క లక్ష్యానికి సంబంధించి. విద్య లేని జీవితం పశుతుల్యం అని చెప్పి, విద్య లేనివాడు ఎంత పశువు అని చెప్పి, ఈ యొక్క నానుడు అనేటటువంటి మహాత్మా గాంధీ గారు రకరకాల జాతీయవాదులు తెలియజేసినటువంటి మాటలండి. ఓకే రైట్. 17th, విద్య యొక్క విధి కానిది. సర్వాంగీకరణ, వికాసం. సారీ గైస్, రైట్ ఆన్సర్ వచ్చేసి విద్య యొక్క విధి కానిది వచ్చేసి కేవలం ఉద్యోగం సాధించడానికి కోసం మాత్రమే అని చెప్పి విద్య అనేది కాదు. ఓకేనా? రైట్. 4వ ఆన్సర్ అండి. ఓకే, 4వ ఆప్షన్. 18వ ప్రశ్న, నాణ్యంలో ఒకవైపు విద్య ఉండగా మరొక వైపు ఉండేది ఏంది? ఓకే, తత్వశాస్త్రం ఉంటుంది. తత్వశాస్త్రం, సోషల్ శాస్త్రం ఏదైతే ఉందో తత్వశాస్త్రం, ఫిలాసఫీ ఉంటుంది గాయస్. ఓకే, నాణ్యంలో ఒకవైపు విద్య ఉంటే మరొక వైపు తత్వశాస్త్రం అనేది ఉంటుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, సర్వాంగీణ వికాసం అనే భావన దేన్ని తెలుపుతుంది? సమగ్ర మూర్తిమత్వాన్ని తెలుపుతుంది. ఓకే. 20వ ప్రశ్న, కింది వానిలో సరికాని జత ఏమిటి? సరికాని జత మనం చూసుకున్నట్లయితే కొఠారి కమిషన్ సంబంధించిన 1962-63 అని తప్పండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21వ ప్రశ్న, విద్యార్థుల్లో విలువలను పెంపొంచుటకు ఏర్పాటైన కమిటీ ఏమిటి? శ్రీప్రకాష్ కమిటీ. ఓకే. 22వ ప్రశ్న, సెకండరీ విద్యా కమిషన్ దేనికి పేరు? మొదలియార్ కమిషన్కే సెకండరీ విద్యా కమిషన్ అని పేరండి. 23వ ప్రశ్న, ప్రత్యేకంగా ప్రాథమిక స్థాయిలో విద్యా లక్ష్యాలను, సెకండరీ స్థాయిలో విద్యా లక్ష్యాలను కూడా విడివిడిగా ఇచ్చిన కమిషన్ ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. ఓకే. 24వ ప్రశ్న, వ్యక్తిగత పారిశుద్ధ్యం అనే భావన వెలుగులోకి తెచ్చిన కమిటీ ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. 25వ ప్రశ్న, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి. ఈ కమిటీ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆదిశేషయ్య కమిటీ అనేటటువంటిది నిరుద్యోగం నిర్మూలించాలి అనేటటువంటి దాని యొక్క ప్రధాన లక్ష్యంగా రూపొందించబడింది. ఓకే, రైట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 4 ఆదిశేషయ్య కమిటీ. 26వ ప్రశ్న, గాంధీజీ బేసిక్ విద్యా విధానం, బేసిక్ ఎడ్యుకేషన్ ఆధారంగా గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పిన కమిషన్ ఏమిటి? ఎన్పి, న్యూ పాలసీ ఎడ్యుకేషన్ లేదా నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ 1986. ఓకే.
27వ ప్రశ్న, విద్యార్థులను అనాథలుగా వదిలిపెట్టరాదు అనే విద్యా లక్ష్యం ఎవరిది? ఆదిశేషయ్య కమిటీ. ఓకేనా గాయస్, విద్యార్థులను అనాథలుగా వదిలిపెట్టకూడదని చెప్పి విద్యా లక్ష్యం ఎవరిదంటే ఆదిశేషయ్య కమిటీది. 28వ ప్రశ్న, విద్యా ఆధునికీకరణ అనే విద్యా లక్ష్యం ఏ కమిషన్ సిఫారసు? కొఠారి కమిషన్ యొక్క సిఫారసు అండి. 29వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మొదలియార్ కమిషన్ విద్యా లక్ష్యం కానిది ఏమిటి? అనియత విద్య అనేటటువంటి మొదలియార్ కమిషన్ యొక్క విద్యా లక్ష్యం కానిదండి. 30వ ప్రశ్న, జాతీయ సమైక్యతను ఇటుకలు, సుత్తి, ఉలి, సున్నంతో కట్టలేము, అది మనుషుల హృదయాలతో నిశ్శబ్దంగా ఏర్పడాలి అన్నది ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారండి. మన భారత మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి అయినటువంటి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమిళనాడుకి చెందినటువంటి మహనీయుడు. ఓకే, ఆయన ఈ విధంగా ఈ కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, లాస్ట్గా ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్ బిట్ అండి. 31వ క్వశ్చన్, భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ద్వారా విద్యార్థుల్లో దేనిని పెంపొందించవచ్చు? జాతీయ సమైక్యతను అనేటటువంటిది మనము భిన్నత్వంలో ఏకత్వం ద్వారా విద్యార్థులు మనము పెంపొందించవచ్చు. ఓకేనా గాయస్, ఇంతటితో మీ అందరి సహకారంతో విజయవంతంగా ఈ సెషన్ కంప్లీట్ చేయడం జరిగింది. వీలైతే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే, లేదా కామెంట్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే గాయస్, థ్యాంక్ యూ.